హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ కర్రీ చాలా బాగుంటుంది. చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ పోసుకొని హీట్ అయ్యేంత వరకు ఉంచేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే స్పైసీ కోసం పచ్చిమిర్చి ఎక్కువే కట్ చేసి వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కారం అయితే అవసరం లేదు. మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి తక్కువ క్వాంటిటీలో వేసుకొని కారం అయితే వేసుకోవచ్చు. నేనైతే కారం వేసుకుంటలేను. ఈ పచ్చిమిర్చిలోనే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ఉల్లిగడ్డను పచ్చిమిర్చి రెండు వేగిపోయాయి. ఇప్పుడైతే చిక్కుడుకాయ వేసుకుందాం. ఈ చిక్కుడుకాయలను అయితే నార లేకుండా తెంపుకొని శుభ్రంగా క్లీన్ చేసి వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని కొద్దిసేపు అయితే మగ్గనిద్దాం. చిక్కుడుకాయలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు వేసుకుందాం. ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని ఈ పసుపు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు అయితే మగ్గనిద్దాం. ఇవైతే మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఈ టమాటాలు వేసుకొని ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు కొద్దిసేపు అయితే మగ్గనిచ్చి ఆ తర్వాత ధనియాల పౌడర్ వేసుకుందాం. అయ్యేదాకా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలి. ఉప్పు కారం చూసుకున్న తర్వాత వేరే బౌల్లోకి అయితే మార్చేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీర తోటి ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎవరికైనా కొత్త వాళ్ళు, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.